వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నాను నేను, విలేజ్ దగ్గర. ఇప్పుడు నేను మా డాడీతో పాటు తిరుపతికి అయితే వెళ్తున్నాం. ఒక 2-3 వర్క్స్ ఉన్నాయి తిరుపతిలో. బజాజ్ M8 4 స్ట్రోక్ బైక్ అయితే మెకానిక్ షాప్ ఇచ్చా కదా, సో దానికి ఇంజన్ ఆయిల్ ఒక 2-3 పార్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీరు చూసుకుంటే సెకండ్ పార్ట్లో తీసుకొచ్చాను కదా నేను. అది కాకుండా ఇంకో 2 చిన్న పార్ట్స్ అనమాట, అది ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. సో అది తీసుకొని ఇంజిన్ ఆయిల్ ఇవి తీసుకొని ఇచ్చేద్దాము, ఆయన రిపేర్ చేసేస్తాడు. అది రిపేర్ అయిపోతే మనం దానిలోనే తీసుకొచ్చేద్దాం, ఆ బైక్ తీసుకొచ్చేద్దాం. ఓకే, సో ఈ 2 వర్క్స్ అయితే చూసుకుందాం తిరుపతికి వెళ్ళి. లెట్స్ గో. సో గైస్, ఇక్కడ ఎందుకు ఆగామంటే కాఫీ టేస్ట్ చాలా బాగుందని చెప్పి మా డాడీ చెప్పారు. సో అందుకని ఇక్కడ కాఫీ ఒకసారి టేస్ట్ చేసి వెళ్దామని ఇక్కడ ఆగామన్నమాట. కాఫీ రైట్ నౌ నేను తిరుపతిలో ఉన్నాను. సో తిరుపతికి అయితే రీచ్ అయిపోయాను. సో ఇప్పుడు బైక్ మెకానిక్ షాప్లో ఇచ్చినాను కదా, సో దానికి ఇంజన్ ఆయిల్ అండ్ 2 ఐటమ్స్ అయితే తీసుకున్నాను కదా, ఆ 2 ఐటమ్స్ పార్ట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో 2 పార్ట్స్ అండ్ ఇంజన్ ఆయిల్ ఈ 3 తీసుకుని పోయి ఆయనకి ఇచ్చేసినామంటే ఆయన రిపేర్ షాప్ దగ్గర వచ్చినాము. మేము బ్యాక్ సైడ్ తీసుకోవచ్చు అదనమాట. సో నా బైక్ ఎక్కడ ఉందని పెద్ద చూసాను చూడండి. ఇప్పుడు ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంతకీ బైక్ వర్క్ అయిందా, స్టార్ట్ అయిందా, స్టార్ట్ అవ్వలేదా, స్టార్ట్ అవుతుందా, స్టార్టింగ్ అవ్వదా, ఇంక పనికి రాదా, బండి పక్కన పెట్టేయచ్చా అనేది మనము ఈ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఓకేనా? సో గైస్, ఇది ఓవరాల్గా ఈ చిన్ని వీడియోలో ఇది కవర్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో బైక్ తీసుకొని వస్తా, రెడీ చేసి తీసుకొని వస్తా నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? సో గైస్, మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంది అండ్ చాలా ఒక పక్క బాధ కూడా ఉంది. ఎందుకంటే ఆ బైక్ కొంతమందికి మాత్రమే అలాంటి ఫీల్ ఉంటుంది అనమాట. ఇక ఆ బైక్లోనే నేను చాలా నెంబర్ ఆఫ్ రైడ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఆ బైక్తోనే స్పెండ్ చేసినాను అనమాట. అంటే దాదాపు ఒక 6 years అనుకోండి. 6 years ఆ బైక్తోనే ఉన్నాను నేను, ఆ బైక్ నాతో పాటే ఉన్నింది. సో బైక్ని ఇప్పుడు వదులుకోవాలంటే చాలా బాధగా ఉంది. అదొక ఎమోషన్ అనమాట. అది నేను చెప్తే అర్థం కాదు, కానీ వాళ్ళకై ఆ ఎమోషన్ తెలిస్తే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. సో నేను ఎంత చెప్పినా మీకు ఆ బైక్ ఎమోషన్ అనేది మీకు అర్థం కాదు. మీరు కూడా ఎప్పుడైతే బైక్ ఒకటే కాదు, ఏదైనా సరే ఎమోషన్ మీరు ఫీల్ అయితే అప్పుడు అనిపిస్తుంది మీకు, ఓకే అలా అనిపించింది అని చెప్పేసి. సో ఇప్పుడు నాకు బైక్ అంటే చాలా ఇష్టం. ఆ బైక్ నేను వదులుకోవాలనుకోవట్లేదు. ఆ బైక్ని ఏదేమైనా సరే మంచిగా రెడీ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో దాని వాల్యూ ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది నాకు. ఇప్పుడు బాగా ఆ బైక్ పోయేటప్పుడు ఇష్టం వచ్చినట్టు తోలేవాడిని. ఆ బైక్ని ఇష్టం వచ్చినట్టు తోలేవాడిని, కేర్లెస్గా తోలేవాడిని. సో ఇప్పుడు జాగ్రత్తగా వాడుకుందాం అనిపిస్తుంది. బైక్ రెడీ అయితే చాలా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. సో అది గైస్ మొత్తానికి ఈ వీడియోలో. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.